హాయ్ అండి. రెగ్యులర్గా చేసుకునే పప్పు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మెంతి పప్పు మీకు చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. తర్వాత ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలను ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పును కూడా వేసుకొని బాగా కలపండి. దీంతోపాటు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పావు టీ స్పూన్ పసుపు, 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. వీటిని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత 2.5 కప్పుల నీళ్ళను పోసుకోండి. దీంతోపాటు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి రుచికి తగినంత ఉప్పు నేను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి. మీకు రుచికి తగినంతగా వేసుకోండి. ఇప్పుడు పప్పు గుత్తి లేదా మ్యాషర్ తీసుకొని ఎండుమిరపకాయల మీదుగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఎందుకంటే కారం మనం పైన వేయలేదండి, ఇక్కడ వేసిన ఎండుమిరపకాయల నుంచే కారం వస్తుంది. సో బాగా కలుపుకోండి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. మీరు చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు తాలింపు పైన పెట్టాల్సుకున్న అవసరం లేదండి. ఇప్పుడు మెంతిపప్పు తయారైంది. మీరు కూడా ఈ పప్పు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.